హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ అనమాట. ఇదైతే ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఇదైతే సండే మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ లేవగానే ఇల్లు బయట బాల్కనీ ఊకేసుకున్నాను అనమాట. ఊకేసుకున్నాక రోజు అయితే నార్మల్గా ఫుల్ వంట పని, ఊక్కోవడం, తుడుచుకోవడం, పూజలు, పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు ఇవి కదా కనిపిస్తాయి. సండే కాబట్టి రెస్ట్ లాగా మెల్లిగా లేచాను అనమాట. లేవగానే బయట ఇల్లు అది క్లీన్ చేసుకున్నాక టీ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు నా డే అయితే టీతో స్టార్ట్ అయిపోయింది అనుకోండి. పక్కలను ఎత్తేసుకున్నాక ఇల్లు బాల్కనీ ఊకేసుకొని టీ అయితే పెట్టేశాను. నేను మా హస్బెండ్ టీ తాగుతాం. దోశలోకి అయితే టమాటో చట్నీ చేస్తున్నాను. పల్లీ చట్నీ చేస్తానంటే బోర్ కొట్టేసిందంట పిల్లలకి. కొంచెం స్పైసీగా కావాలంటే పల్లీ చట్నీ చేస్తున్నాను. అలాగే ఇంకా వాళ్ళకైతే చట్నీ చేసి పెట్టేసి దోశలు అయితే వేస్తున్నాను. దోశలు అయితే ఇప్పటి వరకు అసలు 5 months అవుతుంది, కానీ కెమెరాలో చూస్తూ దోశ వేయడం వస్తలేదు. వేయడమేమో కానీ కర్మ తిరగేయటం కూడా రావట్లేదు. చూసారా ఎంత దారుణము. కానీ పర్లేదులేండి, మెల్లిమెల్లిగా నేర్చుకుంటాను. నేనేమో ఎక్స్పర్ట్ కాదు కదా, ఫోటో కూడా తీయడం రాను దాన్ని. కొత్తగా కదా నేర్చుకుంటాను. ఇంకా చట్నీ అయితే పట్టేశాను. చట్నీలో వాటర్ అయితే వేయను నేను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. వాటర్ వేస్తే పాడైపోతుంది ఫాస్ట్గా. నేను పచ్చళ్ళు ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓన్లీ పల్లి చట్నీ అయితేనే పెడతాను, మిగతా బయటే పెట్టుకుంటాను. ఈ ఆనియన్స్ మా పక్క క్లాస్ టైం ఇస్తే తను తిరిగిచ్చింది అనమాట ఇవాళ పొద్దున పిల్లలకి. ఇంకా పిల్లలకైతే దోశ వేసేస్తున్నాను. వాళ్ళైతే ఎంత లేట్గా లెవెల్ అవుతుంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైము. అసలు పొద్దున్న లేవగానే ఒకరేమో నాకు నోట్ ఇస్తున్నారు, ఒకరేమో పెయింటింగ్ వేసుకుంటున్నారు అనమాట. ఇంకా నేనే ఫోర్స్ఫుల్గా వెళ్ళి బ్రష్ చేయండి, నేను మిషన్ ఆన్ చేసుకోవాలని చెప్తే అప్పుడు వెళ్ళి చేసుకున్నారు. ఇంకా వాళ్ళందరికైతే దోశ వేసిస్తున్నాను. ఒక్కొక్కరికి నలుగురు ఒకేసారి తినేటప్పుడు ఇంకా దోశలు ఎంత ఫాస్ట్గా కాల్చాలి చూడండి. ఇంకా వేసిచ్చాను, వాళ్ళైతే తింటున్నారు. మా పాపకు మా హస్బెండ్ తినిపిస్తున్నారు అనమాట. ఇంకా ఆమెకి వేసినా మళ్ళీ మమ్మల్ని తినిపించమంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ నేను వేసుకొని నేనైతే వాళ్ళందరిది అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వేసేటప్పటికే దోశ వేస్తే ఇడ్లీ వేస్తే ఇడ్లీ పాత్ర తోమడానికి బాధ అయితే, దోశ వేస్తే వేయడానికి నిల్చోనికి బాధ అనమాట. ఇంకా నేను తింటూ అయితే వాళ్ళని చదువుకోమని చెప్పాను అనమాట. చదువుకుంటున్నారు. ఎందుకంటే గత 1 week 10 daysగా ప్రోగ్రామ్ కానీ ఫుల్ టీచర్స్ హోంవర్క్ ఇవ్వలేదు. నేను ఫోర్స్ఫుల్గా పొద్దంతా వాళ్ళు కష్టపడుతున్నారు, నిల్చుంటున్నారు కదా, ప్రాక్టీస్ చేస్తున్నారని వదిలేశాను. ఇప్పుడు కూడా ఇంత ఖచ్చితంగా ఎందుకు కూర్చున్నానంటే 17th నుంచి పీరియాడిక్ ఉందన్నమాట. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే నేను ఎగ్జామ్ రోజు అస్సలు చెయ్యను. ఆ రోజు లైట్గా తీసుకుంటాను. చూడ్డానికి ఖచ్చితంగా చదువు అన్నట్టే ఉంటుంది, కానీ అంత ఖచ్చితంగా చదువు అని కొట్టి తిట్టి అలా ఏం చెయ్యను అనమాట. ముందు ప్రిపేర్ అవుతాం, ఆ రోజు రివిజన్ చేస్తారు. అలా ఉంటుందన్నమాట. మా చిన్నోడు నకరాలు చేస్తున్నారు చూడండి. వాడికి కొంచెము కూల్గా చెప్పాలి, ఎక్కువ ఇస్తే వాడు చేయలేడు. తిట్టి చెప్పకూడదు, వాడికి నార్మల్గా చెప్పాలి. ఇంకా హోంవర్క్ అయిపోయాక పిల్లలైతే టీవీ చూస్తున్నారు. ఈరోజైతే సండే స్పెషల్ మా ఆయన చేస్తున్నారనమాట. ఏం లేదు, ఎగ్ ఫ్రై చేస్తున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నారంటే మా ఆయన ఎగ్ ఫ్రై బాగా చేస్తాడు, అదొక్కటే వచ్చి ఆయన బాగా చేస్తాడనమాట. ఇంకా దానికి మా పిల్లలు అడిగితే చేస్తున్నాడు. తర్వాతకి ఈవినింగ్ అయిపోయింది, తిన్నాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. లంచ్ చేసే చూపించలేదు. మా ఆయన అయితే ఏం పిచ్చి పట్టిందా నీకు, దయ్యం పట్టిందా, ప్రతిదీ చూపిస్తారా అలా, ఏంటి ప్రతిదీ తీస్తున్నావు అంటున్నారని ఇంకా నేనైతే తీయలేదన్నమాట. ఇంకా తినేసి కాసేపు కూర్చున్నాను. అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఎప్పుడు చేసామనుకున్నారు లంచ్, ఆల్మోస్ట్ 4కి చేసాము. 4కి చేస్తుండగానే ఒక 1/2 hour గడిచిపోయింది. ఇంకా 4:30 తర్వాతకి ఇంకా గబ్బగబ్బా గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. అన్ని గిన్నెలు తోమేసుకొని ఇంకా బెడ్ పొద్దున్న నుంచి కిందవి పైనవి కింద, అక్కడవి ఇక్కడ అక్కడ, అసలు పిల్లలు ఇంట్లో ఉంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అంత తుక్కు చేస్తే ఇంకా సరే అని చెప్పి సర్దుకుంటున్నాను అనమాట. ఆడవాళ్ళకి నీట్గా ఉండకపోతే ఇంకా అదేదో చచ్చిపోయినంత పని అవుతుంది కదా, ఏమంటారు, కాదంటారా చెప్పండి. ఇంకా ఎంత డస్టీ ఉన్నా మళ్ళీ నీట్గా సదురుకున్నాక ఎక్కలేని ప్రశాంతత వస్తుందన్నమాట. మా అమ్మాయి అయితే అవన్నీ నేను చైర్ పైన వేస్తే ఎక్కి కూర్చుంది చూడండి. ఇంకా కొద్దిసేపు హ్యాపీగా తను స్పెండ్ చేస్తుంది. తను చూడండి ఏం చేస్తుందో. నేనైతే ఇంకా నీట్గా సదురుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోవాలన్నమాట. ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా ఊక్కోవాలి. మళ్ళీ 5:30 అవుతే ఇల్లు ఊకోలేము కదా, అందుకోసమని
ఇంకా అన్నీ సర్దేశాక మా అమ్మాయిని దింపితే తనైతే అలిగి వెళ్ళిపోతుంది చూడండి కోపంగా. యాక్చువల్లీ మేమైతే మెత్తల మీద కూర్చోపెట్టామన్నమాట, కూర్చోకూడదంట. కానీ కాసేపు చిన్నపిల్ల కదా, ఎంటర్టైన్ అవుతుంది కదా, ఎక్కి కూర్చుంది క్యూట్గా అని చెప్పి వదిలేశాను అనమాట. మీలో ఎంతమంది మెత్తల మీద కూర్చోవద్దు అని నమ్ముతారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేనైతే బెడ్ అయితే నీట్గా సర్దేసుకొని చూడండి ఇల్లంతా ఎలా ఉందో. ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. ఇల్లు ఊక్కోవడం ఆడవాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ కదా, మనకి తెలిసిన రొటీనే, దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇంకా నీట్గా ఊకేసుకొని వాటర్ అయితే పెట్టేసుకున్నాను. పిల్లలకి ఫ్రెష్ చేయించి నేను ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా ఫ్రెష్ అయిపోయాక ఈవినింగ్ అయింది, బట్టలన్నీ తీసేస్తున్నాను అనమాట. మార్నింగ్ చెప్పాను కదా, ఇంకా మార్నింగ్ వేసాను మిషన్. పిల్లల యూనిఫామ్, హస్బెండ్ బట్టలు, మాతో పాటు నార్మల్ బట్టలతో పాటు అవి వేస్తే అవి మురికి వదలవు అసలు. అందుకే వీళ్ళకి ప్రత్యేకంగా ఒక రోజు సాటర్డే కానీ సండే కానీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా యూనిఫామ్స్ అన్నీ మా హస్బెండ్ బట్టలన్నీ మిషన్లో వేసాను, ఇంకా తీసేసాను. ఇంకా మళ్ళీ రేపు ఇంకా ఉన్నాయి బట్టలు, అవి కూడా వేయాలి. అందుకోసమని ఇప్పుడైతే ఇవి తీసేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ అలాగే పెట్టామనుకోండి, బట్టలు ఆరిన ఎండకి ఎంత మంచిగా ఆరాయో మళ్ళీ అలా చల్లగా అయిపోతుంది కదా. ఇంకా నేనైతే చక్కగా మర్చేసుకొని బయట అటు ఇటు చూస్తూ మర్చేసుకుంటాను కదా, అలా మర్చేసుకొని ఇంకా లోపలైతే సర్దడానికి వెళ్ళిపోతున్నాను అనమాట. పిల్లలైతే ఫ్రెష్ అయిపోయి ఆడుతూ ఉన్నారు, మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారనమాట. ఇప్పుడైతే ఇంతసేపు ఎందుకు కూర్చున్నాడంటే, మా ఇంటికి గెస్ట్లు వస్తా అన్నారు. గెస్ట్లు అంటే ఎవరో కాదు, మా బైరం ఫ్యామిలీ మెంబరే అన్నమాట. మా పెద్దత్తయ్య వాళ్ళ మనమడు, అంటే రెండో కొడుకు వాళ్ళ కొడుకు, మా బావగారి కొడుకు అన్నమాట. ఈ అన్న ఏమో అన్న అవుతారో తమ్ముడు అవుతారో తెలియదు, కానీ ఈ అన్నది పెళ్ళి అన్నమాట. అక్క వాళ్ళ తమ్ముడు కార్డ్ ఇవ్వడానికి వచ్చారనమాట. మా పిల్లలకి ఎవరైనా వస్తే ఎంత హ్యాపీయో ఫస్ట్ వాళ్ళు అడిగే మాట, ఎన్ని రోజులు ఉంటారు, నేను మీతో వస్తానని. ఇంకా వాళ్ళైతే కనీసం టీ కూడా తాగలేదు. ఇంకా పెళ్లి కార్డ్స్ పంచడం అంటే ఇలాగే ఉంటుంది కదా, మర్యాదకి టీ, కూల్ డ్రింక్ కానీ ఏదో ఒక స్నాక్ పెడుతూ ఇంకేం తినలేరు వాళ్ళైతే. కనీసం వాటర్ కూడా సరిగా తాగలేరు అనమాట. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. నైట్ డిన్నర్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట అందరికీ. తర్వాతకి ఏంటంటే రేపు మార్నింగ్కి కూడా బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ చేసుకొని చట్నీ చేసుకొని తర్వాతకి మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. వీళ్ళు ఆఫ్టర్నూనే అడిగారనమాట, కానీ అప్పుడు నాకు చేయి నొప్పేసింది, అందుకే చేయలే. మార్నింగ్ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్, రేపు స్నాక్కి వాటర్ మిలన్ తెచ్చారనమాట. మా హస్బెండ్కి ఇట్లా పెడితే ఆయన కెమెరాని కూడా చూడకుండా చూసి టేస్ట్ చేసి బాగుందని చెప్తున్నారు. మా పిల్లలు తింటున్నారనమాట. ఈ సండే మీరేం చేశారు? అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.